हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयूवृतां मयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ॐ श्रीमात्रे नमः। रविं सोमं कुजं सौम्यं गुरुशुक्रं शनैश्वरम् राहुं केतुंच सहितं नमामि ग्रहनायकम्। ఆదిత్యాది నవగ్రహభ్యో నమః. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మే నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉండబడేటువంటి ఒక మాస ఫలితాలు క్లుప్తంగా కొన్ని మనము తెలుసుకుందాము. ఒక్కొక్క రాశికి ఈ మేషరాశి నుంచి 12 రాశుల వరకు ఈ మే నెలలో ఎలాగా ఉంటుందో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు రాశులలో మొదటి రాశి మేషరాశి కాబట్టి మేషరాశి నుంచి మనం ప్రారంభం కాబోతూ ఉన్నాం. మేషరాశి మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉంటుందంటే, ఈ రాశి వారికి ఈ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చాలా మంచి రోజులనే చెప్పుకోవచ్చు. అన్నింటా కార్య విజయం, అనుకున్న కార్యక్రమాలు జరగడం, మనోల్లాసము, ప్రయాణాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని శుభంగానే జరుగుతూ ఉంటాయి. ఏవో మానవ జీవితం, కలియుగం మానవ జీవితం కాబట్టి కొన్ని ఇబ్బందులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది మాస ఫలితాలు మాత్రమే. దీనికి జాతకానికి ఎలాంటి లింకు ఉండదు. జాతకము 75% జాతక ఫలితాలు ఉంటే 25% మాత్రమే ఇవి మనకు ఫలితాలు చూపించడానికి ఆస్కారం ఉంది. దీంట్లో అన్నీ జరుగుతాయి, మేషరాశి వారి అందరికీ జరుగుతాయని లేదు, జరగకూడదు అనేటువంటి ఒక విషయం లేదు. ఏ రాశి వారికైనా కానీ ఇది ప్రేక్షకులు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో జరుగుతాయన్నీ అన్నీ కూడా జరుగుతాయి, అన్నీ నిజంగా ఉంటాయని కాదు. ఒక నక్షత్రానో చంద్రరాశినో శుక్రరాశినో దీన్ని పట్టుకొని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక నెల వరకు. దీనికి జాతకానికి ఒక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కాబట్టి జాతక పరిశీలనలో దశ అంతర్దశ పరిశీలనలు అవి చేసుకుంటూ తిరిగి ఈ సంవత్సర గ్రాచారాన్ని, మాస గ్రాచారాన్ని కూడా దానికి కూడగలుపుకున్నట్టయితే అప్పుడు సరి అయిన ఫలితాలు వస్తాయి. ఇవి ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇవి జరగలేదండి, మీరు సరిగా చెప్పలేదు అనేటువంటి ఒక కామెంట్స్ కాదు. దీనికి దానికి లింక్ ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి దశలు అంతర్దశలు, దానికి మళ్ళీ ఈ మాస ఫలితాలకు రెండింటికి లింక్ ఉంటుంది. అది ఇది రెండు చూసుకుంటూ చెప్పినప్పుడే కరెక్ట్గా అవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేసుకొని, కొందరికి జరగవచ్చు, కొందరికి జరగకపోవచ్చు. ఇది సామూహికంగా చెప్పేటువంటి ఒక విషయం. అయితే ఈ నెలలో అంటే మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మేషరాశి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ చాలా మటుకు శుభంగానే జరుగుతూ ఉంటుంది. ఇక మే నెల 1వ వారంలో అన్నింటా శుభ ఫలితాలే. ఏ కార్యక్రమం చేపట్టినా అందులో విజయమే జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్రయత్నించే కార్యాలన్నీ సిద్ధించడము, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవించడం అనేటువంటిది జరుగుతుంది. ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ మేషరాశి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక 2వ వారానికి వచ్చినట్టయితే ఇందులో కొద్ది చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. బంధువుల విరోధం, ఏదో శుభకార్యాలకు వెళ్ళడము, అక్కడ ఏదైనా పోట్లాట, బంధువులతో మాట రావడము, పోట్లాటలు కావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యన కావచ్చు, సహోదరుల మధ్యన కావచ్చు, తల్లిదండ్రితో కావచ్చు, ఇవి కొన్ని చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక ముఖ్యమైనటువంటిది ఈ 2వ వారంలో
కొందరు దుర్మార్గుల వలన బాధపడేటువంటి ఆ దుర్మార్గులు స్నేహితులే కావచ్చు, కొత్తగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తులే కావచ్చు. ఆ దుర్మార్గుల వలన కొన్ని బాధలు పడవలసి వస్తుంది. ఇక అనుకోని సంఘటనలు జరుగుట కూడా జరుగుతుంది రెండవ వారంలో. ఏదైతే మనము కాదు అని చెప్పి అనుకున్నామో అది సిద్ధించడానికి కావడానికి ఉంటుంది. కాదు అనుకున్నది అవును కావడము, అవును అనుకున్నది కాదు అనుకోవడము. సవ్యాపసవ్యంగా ఈ కార్యక్రమాలు ఈ వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. కొద్దిగా మే 2వ వారంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇక 3వ వారానికి గనక వచ్చినట్టయితే ఈ 3వ వారము ఈ మేషరాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి. మనశ్శాంతి లభిస్తుంది. అనుకోని విధంగా ధనలాభము. ధనలాభం అంటే ఎక్కడి నుంచో ఊడిపడడం కాదు. ఉద్యోగస్తులకైతే ఏరియర్స్ ఏవైనా ఉండంటే రావడము, లేదా మనము ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడము, ఎలాంటివైనా ఏ విధంగానైనా కొంత డబ్బు రావడానికి ఆస్కారం ఉంది. ఇక కీర్తి ప్రతిష్టలు పెరగడం. మీరు చేసేటువంటి మేషరాశి వారు చేసేటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ 4వ వారం చివరి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ చివరి వారంలో అన్నింటా విజయంతో సంతోషంగా ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయం వస్తుంది. తర్వాత ఉత్సాహంగా ఉంటారు. శుభకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు వింటుంటారు. మే నెలలో మీ పిల్లల యొక్క రిజల్ట్ రావచ్చు, వాళ్ళు మంచి ర్యాంకులో పాస్ కావచ్చు, అది కూడా శుభవార్తే కదా. లేదా మీ సంతానానికి మీరు అనుకున్నటువంటి పాఠశాలల్లో కానీ కాలేజీలలో కానీ సీటు లభించడము, అది ఒక శుభవార్తే. ఇలా అనుకోని శుభవార్తలు వినడం అనేటువంటిది, సంతోషకరమైన వార్తలు వినడము, సంతోషకరంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. వాళ్ళు కనుక కొద్దిగా కష్టపడినట్టయితే ఎగ్జామ్స్ ఉంటే లేదా ఇంటర్వ్యూలు ఉంటే దాంట్లో మంచి ఫలితాన్ని సాధించడానికి విద్యార్థులకు ఇది మంచి సమయం. బంధుమిత్రాలతో ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాన్ని గడపడం అనేటువంటిది ఈ వారంలో గడుస్తుంది. సరే, ఇన్ని ఉన్నాయి కదా, మరి ఆ 2వ వారంలో వచ్చినటువంటి దోషాన్ని ఏ విధంగా తెలుసుకోవాలంటే, వీరు సూర్యనారాయణ స్తోత్రం ప్రతిరోజు ఒకసారి చదవడం వల్ల ఆ ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు కూడా వెళ్ళిపోయి ఆరోగ్యంతో ఆనందంతో కాలం గడుపుతూ ఉంటారు. ఈ మేషరాశి వారు ఈ నెలలో సూర్యనారాయణ మూర్తి స్తోత్రాన్ని, అతనికి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, మనకు పుస్తకాలు లభిస్తూ ఉంటాయి, లేదా సెల్ ఫోన్లో స్తోత్రనిధి అనేటువంటి యాప్ ఉన్నట్టయితే అందులో కూడా సూర్యనారాయణ స్వామి స్తోత్రం లభిస్తూ ఉంది. కాబట్టి ఆ సూర్యనారాయణ మూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఒకసారి చదవడం వల్ల మనకు కనిపించేటువంటి భగవంతుడు నవగ్రహాల్లో మొదటి గ్రహం సూర్యనారాయణమూర్తి మనకు కనిపిస్తాడు. కాబట్టి ఆ సూర్యునికి నమస్కారం చేసుకొని ఆ స్తోత్రం పఠించడం వల్ల సకలమైనటువంటి ఇటు జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు కానీ, ఇటు మనకు మాస ఫలితాలలో ఉండబడిన దోషాలు కానీ వెళ్ళిపోయి సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మేషరాశి వారు మాత్రం తప్పకుండా ప్రతిరోజు ఒకసారి ఆ సూర్యనారాయణమూర్తి నామస్మరణ అంటే ఒక స్తోత్రాన్ని ఎంచుకొని ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదవండి. ఇది శుభం.